వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో మోకాల నొప్పులు అయితే అందరిలో మనం చూస్తూ ఉంటాము. సో ఎక్కువ స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ అని చెప్పేసి అంటుంటారు. ఈ లెగ్మెంట్ టైర్ కావచ్చు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. సో ఇట్లాంటి వాటన్నిటికీ కూడా నొప్పులను తగ్గించే ఒక లీఫ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ లీఫ్ అయితే నా చేతిలో ఉంది. సో ఇది మోకాల నొప్పులను ఏ విధంగా తగ్గిస్తుంది, ఎట్లా మనకు స్ట్రెంగ్త్ ఇస్తుంది అనేది అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వచ్చేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాం. ఉన్నారు ఆయుర్వేద ఎక్స్పర్ట్ డాక్టర్ సత్యదీప గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్, ఆకు చూడడానికి చాలా బాగుంది. ఏంటి ఏ ఆకు ఇది? అదే విధంగా ఇది మోకాల నొప్పులను ఏ విధంగా తగ్గిస్తుంది? ఇది ఆమ్దమాకు అన్నమాట. జనరల్ గా ఆమ్దమాకు అనేది అందరికీ తెలుసు, అంటే ఆమ్దం నూనె తెలుసు, ఆకు పెద్దగా జనాలకి తెలీదు. కానీ ఆమ్దమాకు జనరల్ గా కౌస్ కానీ క్యామెల్స్ కానీ ఇదే వాటి తిండి. వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్స్, అంటే నొప్పి తగ్గించడానికి, వాతం తగ్గించడానికి బెస్ట్ మెడిసిన్ అన్నమాట ఆమదమాకు. అంటే దీని గింజలతోనే ఆమదం తయారు చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఈ గింజలే బాయిల్ చేసిన తర్వాత దాంట్లో నుంచి వచ్చిన నూనెనే ఆమ్దం అన్నమాట. దీంట్లో ఉన్న మెడికల్ ప్రాపర్టీస్ ఏంటి మ్యామ్? అంటే ఇది ఏ విధంగా మెయిన్ ఈ నొప్పుల్ని తగ్గిస్తుంది, పెయిన్స్ ని? బేసికలీ ఇది వాత శమనం, శ్రేష్ఠ వాత శమనం. అంటే ఎక్కడ ఎంత నొప్పి ఉన్నా కూడా వాతాన్ని తగ్గించే ప్రాపర్టీస్ ఆకుకి బాగా ఉంది. నూనెకి వేరే, నూనె ప్రాపర్టీస్ వేరే, ఆకు ప్రాపర్టీస్ వేరే. సో ఒక్కొక్క కండిషన్ లో ఒక్కొక్కలాగా మనం ఆమ్దంని వాడుతూ ఉంటాం అనమాట. పంచాంగం అంటే లీఫ్ వాడొచ్చు, స్టెమ్ వాడొచ్చు, పువ్వు వాడొచ్చు, సీడ్స్ వాడొచ్చు, ఈవెన్ రూట్స్ కూడా వాడతాం, డిఫరెంట్. సో ఈ కండిషన్ లో ఈరోజు మనం చూసేది ఇంజురీ, నీ రిలేటెడ్ ఇంజురీ. బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, కానీ ఈరోజు స్పెసిఫిక్ గా నేను నీ రిలేటెడ్ ఇంజురీ అంటే మన దగ్గర ఈ అబ్బాయి పేషెంట్ ఉన్నారనమాట. కింద పడ్డారు, కింద పడడం వల్ల విపరీతమైన నొప్పి, రెస్ట్ ఒకటే మార్గం. సరే, సర్జరీ లేదు ఈ కండిషన్ లో. సో తొందరగా హీల్ చేయడానికి మనం ఇలాంటి వాత శమనం ప్లస్ మెడికేటెడ్ ఆయిల్, మురివెన్న లాంటిది ఆయిల్ మనం యూజ్ చేసేసి ఇలాంటి ప్యాక్స్ అంటే వేడి చేసి దాన్ని, అంటే నేను ప్రొసీజర్ చూపిస్తాను, ఎప్పుడైతే పెడతామో హీలింగ్ కి హెల్ప్ అవుతుంది. లోపల ఉన్న టేర్ తగ్గించడం, దాన్ని హీల్ చేయడానికి హెల్ప్ చేయడం, అలాగే వాతాన్ని తగ్గించి నొప్పి తగ్గించడం. అంటే గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాతం లేకుండా నొప్పి అనేది ఉండదు. అది ఎక్కడైనా నొప్పి కానివ్వండి, వాతం ఖచ్చితంగా ఉండాలి. అంటే వాత పిత్త కఫ 3 దోషాలు, దాంట్లో వాతం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు నొప్పి పెరుగుతుంది. వాతం అంటే గాలి, పిత్తం అంటే వేడి, కఫం అంటే వాటర్, నీరు. సో ఈ వాతం, విండ్ ఎనర్జీ తగ్గాలి, దేని వల్ల అయితే నొప్పి వస్తుందో అది ఇలాంటి లీవ్స్ తో తగ్గించవచ్చు. నేను ఇప్పుడు ప్రొసీజర్ చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. అదే విధంగా చాలా వరకు కూడా మోకాళ్ళలో గుజ్జ రీపోయింది అంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి ఇక్కడ ఆయుర్వేదం? మోకాళ్ళ నొప్పులు ఎన్నో కారణాల వల్ల, అది ఫాల్ వల్ల అంటే ఇంజురీ వల్ల అవ్వచ్చు, మోకాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు అట్లా ఏదో తగిలింది మోకాలకి ఫోర్స్ గా, దాని వల్ల కూడా ఉంటుంది. మోకాళ్ళలో గుజ్జ రీపోయిన వాళ్ళు, అలాంటి డిఫరెంట్ కండిషన్స్ లో డిఫరెంట్ థెరపీస్ చేస్తూ ఉంటాం అనమాట. సో బేసికలీ ఇది నొప్పి తగ్గించడానికి ఫస్ట్. ఈవెన్ అంటే మోకాలు అరిగిపోయిన కండిషన్ లో కూడా నొప్పి విపరీతంగా ఉంటుంది. ఇది చేస్తూ వేరే థెరపీస్ చేస్తాం. ఒకసారి ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ మనం ఈ లీఫ్ తీసుకొని దీన్ని నీట్ గా క్లీన్ చేసుకొని ఫస్ట్ మనం వేడి చేస్తాము. నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం మోకాల పైన ఆయిల్ ఆల్రెడీ మసాజ్ చేసాము. సో వేడి చేసిన లీఫ్ ఏదైతే ఉందో ఇప్పుడు దీనిపైన పెట్టేస్తాము. ఆల్రెడీ మసాజ్ చేసాము. మసాజ్ చేసిన తర్వాత ఆకు పెడతాము. మురివెన్న ఆయిల్, జనరల్ గా ఇంజురీస్ రిలేటెడ్ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ కండిషన్ లో డిఫరెంట్ ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ కండిషన్ లో ఇది ఇంజురీ రిలేటెడ్ కాబట్టి మురివెన్న తొందరగా హెల్ప్ అవుతుంది. సో ఇది చేశాక వేడి మన క్లాత్ తో ర్యాప్ చేస్తాం. అంటే లోపల వేడి మనకి ఏమంటారు, ట్రాప్ అవ్వాలి. సో నీట్ గా మోకాలకి కట్టేసి, మరీ టైట్ గా కట్టకూడదు. సో ఇది అందరు జనరల్ గా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఇంజురీ తర్వాత, అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, హీలింగ్ కి టైం పడుతుంది, ఇది ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటి, జనరల్ గా ట్రై చేసి చూడండి. తగ్గలేదంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కన్సల్టెంట్ అంటే దగ్గరున్న ఆయుర్వేదిక్ డాక్టర్ ని మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే మేడం చెప్పారు, మేము ట్రై చేసాము కానీ తగ్గలేదు అనేది మళ్ళీ అదొక కమెంట్లు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని కరెక్ట్ చేసే ప్రాసెస్ లో చేయాలి. ప్లస్ ఒక ఆయుర్వేదిక్ కన్సల్ట్ చేసి చేసుకుంటే మాత్రం
ఆల్వేస్ వెరీ యూస్ఫుల్. ఇది ఎన్ని రోజుల్లో దీని రిజల్ట్స్ అనేది మనం మనం చూడొచ్చు? డే 1 నుంచి నొప్పి తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. మొత్తం హీల్ అవ్వదు, నొప్పి మాత్రం తగ్గుతుంది డే 1. కానీ మినిమం అలా ఒక 20 days 25 days మాత్రం చేయాలి. జనరల్ గా ఒక పెట్టేసి మనం ఒక 3 hours 4 hours దీన్ని ఇలాగే వదిలేసాం అనుకోండి, మంచి రిజల్ట్, రిలీఫ్ అయితే వస్తుంది, హీలింగ్ కూడా అవుతుంది. 20-25 days లో హీలింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది లోపల. నొప్పి డే 1 నుంచి స్టార్ట్ అయిపోతుంది మనకి నొప్పి తగ్గడం. ఎస్, మనం ఇది మరీ టైట్ కట్టట్లేదు, తను లేచి తన యాక్టివిటీస్ అన్ని చేయొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎలాగో ఇంజురీ అయింది, వీలైనంత వరకు రెస్ట్ తీసుకోవడం చాలా చాలా అవసరం అనమాట. రెస్ట్ తీసుకోవాలి, మెడిసిన్స్ వాడాలి. రెస్ట్, మెడిసిన్, చిన్న చిన్న ఎక్సర్సైజెస్, మరీ విపరీతమైన ఎక్సర్సైజెస్ కాదు, చిన్న చిన్న ఎక్సర్సైజ్ మనం వాడకుండా అలాగే కాళ్ళని వదిలేస్తే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రెగ్యులర్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేసి ఏ మూవ్మెంట్స్ చేయొచ్చు, ఏవి చేయకూడదు, ఏ మెడిసిన్స్ వాడాలి అవి చూసుకుంటూ దీన్ని మనం ఇలా హీల్ చేయొచ్చు అనమాట. ఇది మన ఆమదం ఆకులో ఉన్న పవర్ అనమాట. జీవశ్రీ స్పెషాలిటీ ఏంటి మ్యామ్? అంటే ఎక్కువగా ఇక్కడికి ఎట్లాంటి వాళ్ళు వస్తుంటారు పేషెంట్స్? అన్ని కేసెస్ వస్తున్నాయండి. ఇప్పుడు జనరల్ గా ఆయుర్వేదిక్ అవేర్నెస్ పెరిగింది. థెరపీస్ మనం ఇప్పుడు కేరళ వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే మనం అన్ని కేరళ ఆయుర్వేదిక్ థెరపీస్ అన్ని మనం ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి ఈజీగా మనం ఇవి హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇది మొత్తానికి ఏంటంటే, ఏదో ఇది ఆకు ఆముదం ఆకే కదా, ఏం పనికి వస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. దీంతో కూడా మనం వచ్చేసేసి ఈ మోకాల నొప్పులు, అదేవిధంగా ఎక్కడైతే వాతానికి సంబంధించి, అంటే ఈ వాతానికి సంబంధించిన నొప్పులు ఉంటాయో వాటిని తగ్గించడానికి అయితే ఈ ఆముదం ఆకు అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. సో దీంతో పాటుగా వాళ్ళ కండిషన్ని బట్టి కొన్ని రకాల ఆయిల్స్ అయితే డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. సో దీన్ని మనం ఇంట్లో ఉండి ట్రీట్ చేసుకున్నాము అంటే మాత్రం ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంకా దీర్ఘకాలికంగా ఎక్కువ ఏదైనా పెయిన్ ఉన్నాయి అని అంటే మాత్రం ఖచ్చితంగా అట్లాంటి వాటికి కూడా డిఫరెంట్ థెరపీస్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో మీరు నేరుగా హాస్పిటల్ వారితో మాట్లాడాలంటే వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.